అనగనగా ఒక సుందరమైన అరణ్యం ఉండేది. అందులో గజేంద్ర అనే ఒక బలమైన ఏనుగు ఉండేది. అది తన బలాన్ని చూసుకుని చాలా గర్వపడుతూ ఉండేది. అడవిలో ఉన్న చిన్న జంతువుల్ని చాలా చులకనగా చూసేది మరియు వాటిని తరచూ ఏదో రకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేది. గజేంద్ర పొదలను తొక్కేయడం, చెట్లను కూల్చేయడం ఇలాంటివి ఎన్నో చేస్తూ ఇతర జంతువులను విపరీతంగా భయపెట్టేవాడు. ఒకసారి ఏం జరిగిందంటే, అది ఒక మంచి ఎండాకాలం. ఒక రోజున గజేంద్ర నది వద్దకు నీళ్లు తాగడానికి వెళ్ళింది. అక్కడ ఒక చీమల గుట్ట కనిపించింది. అక్కడ కొన్ని చీమలు ఇల్లు కట్టుకుంటూ ఉన్నాయి. గజేంద్రకు వాటిని చూడగానే ఒక ఆట పట్టించాలనిపించింది. తన తొండంతో నీళ్లు తీసి ఆ చీమల పుట్ట మీద వేశాడు. దాంతో చీమలన్నీ భయపడి తమ ఇల్లుని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ పరుగులు తీశాయి. వాళ్ళల్లో చిట్టి అనే ధైర్యమైన ఒక చీమ ఉంది. అయ్యో, మన ఇల్లు ధ్వంసమైపోతుంది అని చీమలు అనుకుని బాధపడుతుంటే, చిట్టి మాత్రం ఈ ఏనుగుకి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. చిట్టి అనే ఆ చీమ గజేంద్ర కాలి మీదకి ఎక్కి చాలా వేగంగా గజేంద్ర చెవి దగ్గరికి చేరుకుంది. అక్కడికి చేరిన వెంటనే గట్టిగా కరవడం మొదలుపెట్టింది. అలా కరుస్తూనే ఉంది. దాంతో గజేంద్ర బాధతో కేకలు వేశాడు మరియు తన తొండాన్ని ఊపుకుంటూ తలను బిగ్గరగా కదిలించాడు. అయినా చిట్టి మాత్రం పట్టు వదలకుండా అలా కరుస్తూనే ఉంది. నన్ను ఎవరు కరుస్తున్నారు అని గజేంద్ర గట్టిగా గర్జించాడు. అప్పుడు చిట్టి, నేను చిట్టిని, చీమను. నువ్వు పెద్దవాడు కావచ్చు, కానీ చిన్న జీవులు కూడా బుద్ధి చెప్పగలవు అని గట్టిగా అరిచి చెప్పింది. గజేంద్ర ఆశ్చర్యపోయాడు. ఒక చిన్న జీవివి నన్ను ఇంతలా బాధించగలుగుతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. అంతేకాదు, ఈ బాధను భరించలేకపోతున్నాను, నన్ను కరవడం ఆపు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు చిట్టి, నీ పరిమాణం నిన్ను అజేయంగా చేయవచ్చు, కానీ నీ అహంకారం నిన్ను బలహీనం చేస్తుంది. ఇతరులను గౌరవించు, వారి పరిమాణం ఎలాంటిదైనా సరే అని సమాధానం ఇచ్చింది. గజేంద్ర తన పొరపాటును గ్రహించి, ముందు నన్ను కొట్టడం ఆపు, ఈ బాధను భరించలేకపోతున్నాను, నా తప్పు అర్థమైంది, నేను చిన్న జీవులను కూడా ఇబ్బంది పెట్టను, దయచేసి నన్ను క్షమించు అని చెప్పాడు. అప్పుడు చిట్టి, సరే, మేము నిన్ను క్షమిస్తున్నాం. గజేంద్ర, ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి జీవికి తన బలం ఒకటి ఉంటుంది, ఆ జీవి ఎంత చిన్నదైనా సరే అని చెప్పింది. గజేంద్ర ఉపశమనం పొందాడు మరియు ధన్యవాదాలు చిట్టి, ఇక మీదట చిన్న జంతువులకు కూడా నేను మిత్రుడిగా ఉంటాను మరియు వాళ్ళని రక్షిస్తాను కూడా అని చెప్పాడు. చిట్టి చిరునవ్వుతో, అదే మంచి ఆలోచన గజేంద్ర, మనం కలిసి ఒకటిగా జీవిస్తే ఈ అడవిని అందరికీ మంచిగా చేసుకోవచ్చు అని చెప్పింది. అప్పటి నుండి గజేంద్ర తన మార్గాలను మార్చుకున్నాడు. చిన్న జంతువులతో స్నేహం చేసి వాటిని రక్షించాడు. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది మరియు అన్ని జంతువులు స్నేహపూర్వకంగా నివసించాయి. ఈ కథ వలన మనకు తెలిసేది ఏమిటంటే, పరిమాణం మరియు బలము ఒకరి విలువను నిర్ణయించవు. చిన్న జీవులు కూడా పెద్ద మార్పును తెస్తాయి. సమాజంలో ఎప్పుడైనా సరే ఒకరి యొక్క పరిమాణము, స్థాయి లేదా వాళ్ళ బలము సంబంధం లేకుండా ఇతరులను గౌరవంగా చూసినప్పుడే స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కథలో చిట్టిలాగే బలహీనమైన వ్యక్తి కూడా అన్యాయానికి వ్యతిరేకంగా నిలిస్తే సమాజంలో పెద్ద ప్రభావం చూపగలరు.